రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు సూసైడ్ కలకలం రేపింది. వికారాబాద్ కు చెందిన దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది దేవిక. కొన్ని రోజుల నుంచి శరత్ దేవిక మధ్య పరస్పర గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. నిన్న ఉదయం ఉరేసుకుని దేవిక ఆత్మహత్య చేసుకుంది. అయితే దేవిక మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కట్నం కోసం తమ కూతురిని శరత్ వేధించేవాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు సూసైడ్ కలకలం రేపింది. వికారాబాద్ కు చెందిన దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుంది దేవిక. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు లైవ్ లో. రమేష్, మరి అమ్మాయి తరపు పేరెంట్స్ వాళ్ళందరూ కూడా అతనిపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు శరత్ పై. మరి అతన్ని అదుపులోకి తీసుకున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఏదైతే దేవిక శరత్ ఇద్దరు కూడా 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారో దీనికి సంబంధించి వాళ్ళిద్దరు అన్యోన్య జీవితం గడుపుతున్నారు. అయితే చిన్న కారణం తోటి ఆత్మహత్య చేసుకున్నట్టు ఇప్పటికైతే అటు అధికారులు చెప్తున్నారు. అయితే ఆ కారణం ఏంటి, అసలు నిజంగా వీళ్ళ మధ్య ఏం జరిగింది, ఆ ఆత్మహత్య చేసుకోవాల్సిన ప్రధాన కారణం ఏంటి, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ కలిసారు, ఏ విధంగా కలిసారు, ఎప్పుడు వీళ్ళు వివాహం చేసుకున్నారు, వీటన్ని ప్రస్తుతానికి ఇన్స్పెక్టర్ వెంకన్నమ్మతో ఉన్నారు. సో చెప్పండి, అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ గల కారణం ఏంటి, ఆత్మహత్య గల ప్రధాన కారణం ఏంటి? ఆత్మహత్యకు ప్రధాన కారణం గొడవ అనేది చిన్న చిన్న ఇష్యూస్లో ఫ్యామిలీలో రెగ్యులర్గా వీళ్ళు జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు గొడవ పడుతున్నారని చెప్పి నైబర్స్ చెప్తున్నారు. మనకున్న సమాచారం ప్లస్ మనకున్నటువంటి కంప్లైంట్ ప్రకారం బాధితురాలు వాళ్ళకు మదర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వీళ్ళు గత 6 months బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇనిషియల్గా వీళ్ళు లవ్ మ్యారేజ్, తర్వాత పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుండి బాగానే ఉంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు ఈ అబ్బాయి తనను కొంచెం అరెస్ట్ చేయడం, ఇంటికి పంపించడం జరుగుతుంటే కూడా లాస్ట్ ఒకసారి వాళ్ళ మదర్ కూడా సంజాయించి అట్లా చేయొద్దని చెప్పి పంపించేసింది. అతను కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే కూడా తన పేరు మీద ఒక ఇల్లు ఉంది, నేను ఉన్న ఒకే కూతురు కదా, నా తర్వాత ఆ ఇల్లు మీకు వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకు నచ్చ చెప్పడం పంపించడం జరిగింది. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. మళ్ళీ 15 days బ్యాక్ నుంచి కూడా ఆ ఇల్లు తన పేరు మీద రిజిస్టర్ చేయమని చెప్పేసి అమ్మాయిని ప్రెషర్ చేస్తున్నట్టు వాళ్ళ మదర్ చెప్తున్నాను. అలా ఆ ప్రెషర్ తట్టుకోలేక నా కూతురు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని చెప్పేసి మెయిన్ మనకు అలిగేషన్ ఉన్నది. ఆ యాంగిల్లోనే కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాం. మొన్న రాత్రి ఏం జరిగింది అంటే శరత్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు, తర్వాత ఏం ఆత్మహత్య చేసుకుంది, మొన్న రాత్రి ఏం జరిగింది అనుకోవచ్చు? సో మనకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజు రాత్రి ఏదో టీవీ రిమోట్ ఇష్యూలో ఇద్దరు గొడవపడ్డట్టు తెలుస్తుంది. ఇద్దరు గొడవపడి అబ్బాయి ఎవరైతే ఉన్నారో శరత్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అమ్మాయి తన రూమ్లోకి వెళ్ళి పడుకున్నది. బట్ మధ్యలో ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు, తను మార్నింగ్ లేచి చూసేసరికి అబ్బాయి చనిపోయి ఉన్నది అన్నట్టు, హ్యాంగ్ చేసుకుని చనిపోయి ఉన్నది. దీంట్లో చూసినట్లయితే వీళ్ళకి ఆస్తి సంబంధించి నాకు ఆస్తి కోసమే ఈ విధంగా చేశాడు, ఈ వేధింపులు చేశారు, ఆ మేరకు చనిపోయిందని చెప్పి తల్లి చెప్తుంది. నిజంగా దాంట్లో ఎంత వాస్తవం ఉంది, అసలు ఏమనుకోవచ్చు? సో మన ఎంక్వైరీ నడుస్తుందండి, ఇక డీప్గా వెళ్తే మనం వాస్తవం ఏంటని తెలుస్తుందండి. వీళ్ళిద్దరికి ఎప్పుడు పరిచయం, ఏ విధంగా పరిచయం, కంపెనీలో పరిచయం, ఇక్కడ సోషల్ మీడియా ద్వారా పరిచయం, ఎట్లా పరిచయం వీళ్ళకి? వీళ్ళు గూగుల్ టెక్ కంపెనీలో ఇద్దరు కూడా ఎంప్లాయీ, తను సాఫ్ట్వేర్ సైడ్, ఈ అమ్మాయి ఏమో MBA సైడ్, ఇద్దరు కూడా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. వీళ్ళు గత 2 years నుంచి ఒకరికొకరు పరిచయం ఉంది. ఆ ప్రేమ లవ్ అనేది జస్ట్ అరౌండ్ 1 year బ్యాక్ నుండి లవ్ స్టార్ట్ అయింది. 6 months బ్యాక్ పెళ్లి చేసుకున్నారు. అది కూడా పెద్దలకు ఇన్ఫార్మ్ చేశారు. బోత్ సైడ్ పెద్దలు కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు గోవాలో పెళ్లి చేసుకున్నారు. గోవాలో పెళ్లి అయిపోయిన తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ పెట్టుకోవడం కూడా జరిగింది. అదే అట్ ద సేమ్ టైం అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా రిసెప్షన్ అరేంజ్ చేసుకున్నారు. సో బోత్ సైడ్ ఎల్డర్స్ అగ్రీడ్ ఫర్ మ్యారేజ్ అని. అప్పటి నుండి బాగానే ఉంటారు. బట్ రీసెంట్లీ చిన్న చిన్న ఇష్యూలో గొడవలు స్టార్ట్ అయ్యి అది హౌస్ రిలేటెడ్ ఇష్యూలో అమ్మాయి ప్రెషర్ ఉందని చెప్పేసి ఇప్పటివరకు మనకు తెలుస్తుంది. ఇంకా డీప్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా అమ్మాయి పడిపోయిందా, లేకుంటే ఒకవేళ ఎవరన్నా ఈ అమ్మాయి వేరే ఏమైనా ట్రాప్ ఏమైనా ఉందా అనుకోవచ్చా? మేము అన్ని యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నామండి. ఇంకొంచెం డీప్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నది ఇన్వెస్టిగేషన్ అన్నది. కేసు అయితే వెంకన్న గారు చెప్తున్నారని చూసినట్లయితే ఇప్పటికీ అమ్మాయి ఇష్టపడి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఇద్దరు కూడా కొన్నాళ్ళ పాటు బాగానే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొంత ఇల్లు వ్యవహారంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న తగాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆ తగాదాలు తీవ్ర స్థాయికి వెళ్ళాయి. ఆ నేపథ్యంలోనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చెప్పి అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే తల్లి కూడా అదే ఫిర్యాదు చేసింది. ఆస్తి కోసమే వేధింపులకు గురి చేస్తున్నాడు, ఆ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చినప్పుడు తల్లి ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే అటు శరత్ని కూడా పోలీసు అధికారులు విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్.